హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 120. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చిన స్వీటీ చాలా కోపంగా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. విక్రమ్ చర్యకు గజిబిజిగా అటు ఇటు తిరుగుతూ, నీకెంత ధైర్యం నన్ను హక్ చేసుకొని నీ ఫేస్తో నా ఫేస్ టచ్ చేస్తావా అని ఆమె బుగ్గలు తడుముకుంటూ అద్దంలో చూసుకుంటూ అతడి చర్య గుర్తు చేసుకుంటూ చెప్పలేని పులకింత భావం ఫీల్ అవుతూ ఉక్కిరిబిక్కిరయ్యింది. అలానే ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా కూర్చుంది స్వీటీ. విక్రాంత్ బాలుతో మనం ఇండియా వెళ్తున్నామన్నాడు. అంతే. బాలు షాక్ అయ్యి, బాస్, బ్రదర్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఇండియానా? ఈ విషయం అనన్యకు తెలిస్తే? అప్పుడు విక్రాంత్, ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్తావా అన్నాడు. అప్పుడు బాలు, చచా, నేనెందుకు చెప్తాను? మరి ఇంకెందుకు టెన్షన్, ఏర్పాట్లు చూడు, ఈరోజే మన ప్రయాణం అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పాలి. ప్రస్తుతం సౌరవ్, వరుణ్, అరుణ్ కూడా ఇండియాలో ఉన్నారు అన్నాడు. అంతే. బాలు బిగుసుకుపోయాడు. విక్రాంత్ నవ్వుతూ, రేయ్, మరీ అంత షాక్ అవ్వకు. అసలేం జరిగిందో నీతో చెప్పను అని అనుకుంటున్నా. ఏంటి, చెప్పలేదా అని జరిగిందంతా చెప్పి ఇప్పుడు తానెందుకు ఇండియా వెళ్ళాలి అనుకుంటుందో చెప్పాడు. అంతే. బాలు ఆశ్చర్యంగా, అన్నయ్య సౌరవ్ లాంటి అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడా? ఇది నిజమా బాస్? నమ్మలేకపోతున్నాను అన్నాడు బాలు. విక్రాంత్ బాలు నోరు నొక్కుతూ, షూ, సైలెంట్, అరవకు, అందులో నిజం ఎంతుందో తెలీదు. నేను ఇండియా వెళ్ళి ఒకసారి మన వాళ్ళని చూసి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయానని సౌరవ్ వాళ్ళు అనుకోవాలి. నేను సీక్రెట్గా హైదరాబాద్లో ఉంటాను. అన్నయ్య లాంటి అబ్బాయి అక్కడ నిజంగా ఉంటే నాకు అనిపిస్తాడు అనే నమ్మకం నాకుంది. అందుకే అనన్యని మోసం చేసి ఇండియా వెళ్తున్నా. నాకు తోడుగా నువ్వుంటే చాలు, ఇంకా ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా రెడీ అవ్వు అని అడిగాడు. బాలు కళ్ళు తుడుచుకొని సరే బాస్ అని ఏర్పాటు చేస్తున్నాడు. విక్రాంత్ అనన్య వైపు దిగాలుగా చూస్తూ ప్రేమగా దగ్గరికి తీసుకొని, టైంకి భోజనం చేయాలి, ఎప్పటికప్పుడు కాల్ చేస్తుంటాను, నేను కూడా టైంకి భోజనం చేస్తాను, నాకు బాలు ఉన్నాడుగా, నేను లేట్ చేస్తే నీకు కంప్లైంట్ చెప్తాడులే. అలాగే నువ్వు ఫుడ్ తినకుంటే నాకు గాయత్రి, భువన కంప్లైంట్ చేస్తారు. అప్పుడు నేను చేస్తున్న వర్క్ మధ్యలోనే వదిలేసి వచ్చేస్తాను అన్నాడు విక్రాంత్. అనన్య నవ్వుతూ, ఏం అక్కర్లేదండి, నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు జాగ్రత్తగా ఉండాలి, నాతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. విక్రాంత్ నవ్వుతూ, సరే వెళ్ళొస్తా, నాకు నువ్వు ఎదురు రావాలి. వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని అనన్యను ఎదురు పిలుచుకుని మరీ ప్రయాణమయ్యాడు విక్రాంత్. అనన్య ఆశ్చర్యపోయింది. ఇదేం వింత, ఎప్పుడూ లేని విధంగా విక్కీ అంత ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడా? అయితే తప్పకుండా వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలి అనుకుంది. విక్రాంత్ బాలు ఇండియా ఫ్లైట్ ఎక్కే ముందు భరత్కి మ్యాటర్ చేరవేశారు. అతడు సంతోషంగా విక్కీ రాక కోసం చూస్తున్నాడు. ధన, సార్, అసలు ఏం జరుగుతుందో చెప్తారా? మీరు ఆఫీస్ నుండి బయటకు వచ్చి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? వచ్చిన దగ్గర నుండి ఎందుకు అలా చిరాగ్గా ఉన్నారు? ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు ధన. అప్పుడు విక్రమ్ అతడి వైపు చూసి, ఏం జరుగుతుంది? ఏమీ జరగలేదు, నేనెక్కడికి వెళ్ళలేదు, నాకు చిరాగ్గా ఉంది, విసిగించుకు వెళ్ళు, వెళ్ళి నీ పనేంటో చూడు. అసలు ఆ పొగరికి ఎందుకంత పొగరు? అవును, తనకి ఇన్నదే అది కదా. ఈ విక్రమాదిత్య అంటే ఏమనుకుంటుంది? నేను ఎన్నిసార్లు అడుగుతున్నా ఎందుకు బాధపడుతుందో చెప్పడం లేదేంటి? నేనంటే తనకి లెక్కలేదా? ఎందుకు పదే పదే ఈ చిన్న కాంటాక్ట్ కోసం నన్ను అలర్ట్ చేస్తుంది? నేను నడిచి వెళ్ళి హెల్త్ అప్సెట్ అయితే కాంటాక్ట్ మిస్ అవుతానని ఇష్టం లేకున్నా నాకు లిఫ్ట్ ఇచ్చింది ఎందుకు?
కాంట్రాక్ట్ సాధించడం నా వల్ల కాదు అని అలా అంటుందా? అంటే నేను ఎలాగో సక్సెస్ అవ్వలేను అని నా ప్రత్యర్థి కంపెనీ మనిషి అయినప్పటికీ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేస్తుందా? తనకి కాంట్రాక్ట్ గురించి సాధించి చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. ఆ తర్వాత నేను అడిగే ప్రశ్నకి తన ఆన్సర్ ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అరుస్తూ ఏదో గుర్తుకొచ్చినట్టు అతడి చెంపలను 2 చేతులతో తడుముకొని గడ్డం మీసాలు కాస్త రఫ్గా ఉన్నాయన్న విషయం గుర్తు చేసుకుంటూ చాలా కంగారుగా ధన నీ చెయ్యివ్వు అన్నాడు. అప్పటికి ఆశ్చర్యంగా బిగుసుకుపోయి చూస్తున్న ధన ఎందుకు సార్ అంటూ ముందుకు చేయి చాచాడు. విక్రమ్ అతడి చేతితో గడ్డం మీద రాస్తూ నీకేమైనా గుచ్చుకుందా అన్నాడు విక్రమ్. ధన మెంటలెక్కిపోతూ విక్రమ్ పిచ్చి పనికి అర్థం కానట్టు చూస్తూ అదేం లేదు సార్, గెడ్డం అన్నాక ఆ మాత్రం రఫ్గా ఉంటుంది కదా, ఎందుకు అడుగుతున్నారు అన్నాడు ధన. అసలు ఆ స్వీటీ ఏడిస్తే మీకెందుకు, మీరెందుకు అప్సెట్ అవుతున్నారు అని అడగబోతూ మధ్యలోనే ఆగిపోయి నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు ధన. విక్రమ్ విసుక్కుంటూ ఆ పొగరు ఏడిస్తే నాకేంటి, ఏడవని, ఐ డోంట్ కేర్, నాకు నా ప్రాజెక్టు ముఖ్యం, వెళ్ళి స్నానం చేసొస్తాను, చాలా ఆకలి వేస్తుంది, భోజనం వడ్డించు అని గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ధన తల పట్టుకుని కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందో, ఈయనెందుకు ఇంత కోపంగా ఉన్నారు, ఆ అమ్మాయి ఎదురుపడినప్పటి నుండి ఇలాగే చేస్తున్నారు షూ అని నిట్టూర్చి అసలు ఆ అమ్మాయి సార్ సక్సెస్ అవ్వాలని ఎందుకు చెప్తుంది? నిజంగా విక్రమ్ సార్ సక్సెస్ అవ్వలేరని నమ్మకంతోనా, లేక ఇంకేదైనా కారణం ఉందా? స్వీటీ ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచిస్తూ విక్రమ్ వచ్చేసరికి డిన్నర్ రెడీ చేసి పెట్టాడు. విక్రమ్ ఫ్రెష్ అయ్యాడు కానీ మనసంతా స్వీటీ ఆలోచనే అతన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఆకలి విపరీతంగా వేస్తున్నా అతడు ఏమీ తినలేదు. తిండి తినాలి అనిపించక కావాలని ధన మీద కోపం చూపిస్తూ నాకు చాలా వర్క్ ఉంది, రైస్ చాలా వేడిగా ఉంది, తినడానికి టైం పడుతుంది, అంత టైం లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకేం వద్దు అని గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ధన బిక్కమొహం వేసి అసలు విషయం ఏంటి, సార్ వింతగా చేస్తున్నారు అని నిట్టూర్చి కూర్చున్నాడు. బెడ్ చుట్టూ అటు ఇటు ఆగకుండా తిరుగుతూ గట్టిగా ఊపిరి తీసుకొని ఓకే డన్, నేను ఇంకేం ఆలోచించను, ముందైతే ఈ ప్రాజెక్ట్కి పర్ఫెక్ట్ కొటేషన్ రెడీ చేయాలి, ఆ తర్వాత ఆకలైనా ఆ స్వీటీ సంగతైనా చూడాలి అని సీరియస్గా ల్యాప్టాప్ పుచ్చుకొని బ్రాహ్మిణి ఇచ్చిన ఫైల్ సహాయంతో వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ స్వీటీ కూడా విక్రమ్ చర్యతో కోపం వచ్చి ఏమీ తినలేదు. అతడి ఆలోచనతో డిస్టర్బ్ అవుతూ అలాగే నిద్రపోయింది. సౌరవ్, ఇంటికి వెళ్దామా? కేశవ్ ప్రశ్నతో చిరాగ్గా తల తిప్పి చూశాడు సౌరవ్. కేశవ్ అతడికి దగ్గరగా వచ్చి చిన్న నవ్వు నవ్వి సౌరవ్ దిగులు పడకు, ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుంది, మొత్తం వర్క్ పూర్తయింది, కొటేషన్ ఆల్మోస్ట్ సిద్ధమైనట్టే, సో టెన్షన్ వద్దు, రిలాక్స్, మొత్తం వర్క్ అంతా నువ్వే చేసావుగా అని అడిగాడు. సౌరవ్ స్వీటీ తనకి చేత కాదు అన్నట్టు మాట్లాడిందని గుర్తు చేసుకుంటూ ఆమెతో అతడు వేసిన పందెం గుర్తు చేసుకుంటూ లేదు మావయ్య, నేను రిస్క్ తీసుకోవడం లేదు, నైట్ అంతా ఇక్కడే ఉంటాను, మొత్తం వర్క్ ఫినిష్ అయ్యాకే ఇంటికి వస్తాను, మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, నా మీద మీకు నమ్మకం ఉంది కదా, నేను చూసుకుంటా అన్నాడు సౌరవ్. అది కాదు సౌరవ్, నువ్వు ఉదయం నుండి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నావు, అందుకే కాస్త రిలాక్స్ అవ్వాలి అంటున్నా. లేదు మావయ్య, నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చాకే రిలాక్స్ అవుతా, అప్పుడే అసలైన మజా, అందాక నో రిలాక్స్ అని సూటిగా చెప్పి కంప్యూటర్ ముందు కూర్చొని అతడి పని ఏదో చేసుకుంటూ ఉన్నాడు. కేశవ్ అతడి పట్టుదల చూసి తండ్రికి తగ్గ తనయుడు అనుకొని అతడు కూడా అక్కడే ఉండిపోయాడు. ఇంటికి రావడం లేదని అంబికకు కాల్ చేసి చెప్పేశాడు. ఆవిడ కూడా కుందన వద్ద ఉంది. ఆ ఇరువురు ఏదో వ్రతం చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. నైట్ అక్కడే ఉండిపోయింది అంబిక. స్వీటీ ఒక్కతే ఇంట్లో నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు స్వీటీకి మెలకువ వచ్చింది.
ఆమె చెక్కిళ్ళు విక్రమ్ కరుకైన గెడ్డంతో రాసుకున్నట్టు ఆమెకు ఊహించని పొలికింత భావం కలిగింది. అంతే. అరే మెంటల్ ఫెలో, నిన్ను అని అరుస్తూ లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. అక్కడెక్కడ విక్రమ్ లేడు. నిన్న రాత్రి ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నంగా విక్రమ్ తనని వెనక నుండి హత్తుకొని చెంపలు తడుముతూ చేసిన ప్రయత్నం గుర్తు చేసుకుంటూ ఆమె చెక్కిలి తడుముకుంటూ, ఓ గాడ్, మెంటల్ ఫెలో వీడు, నాకెక్కడ తగిలాడు? వీడి వల్ల నాకు నిద్ర లేదు, తిండి లేదు, నన్ను సాధించుకు తింటున్నాడు. అసలు వాడికి ఎవరిచ్చారు అంత ధైర్యం? ఏదో నా మీద హక్కు అధికారం ఉన్నట్టు అలా హక్ చేసుకుని టచ్ చేశాడు. ఇంకా నయం, ఆ సీన్ సౌరవ్ చూడలేదు. నా పని అయిపోయి ఉండేది. షూ అంటూ గట్టిగా ఊపిరి తీసుకొని అటు ఇటు చూసింది. ఉన్నట్టుండి ఏదో గుర్తుకొచ్చినట్టు గోడకి ఉన్న గడియారం వంక చూసింది. షాక్ అయింది. టైం 10 దాటేసింది. ఓ నో, నేను ఇంతవరకు పడుకున్నానా? అయిపోయాను. ఇంక ఈరోజు కాలేజ్కి వెళ్ళినట్టే అని కంగారు పడుతూ ఆ రోజు సండే అన్న విషయం గుర్తు చేసుకొని, స్వీటీ కూల్, టుడే సండేరా, నీకు కాలేజ్ లేదు, రిలాక్స్ అని బెడ్ మీద వెల్లికిలా పడుకొని రిలాక్స్ అవుతూ మొదట విక్రమ్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది, ఇంతకీ ఆ మెంటలోడు ఏం చేస్తున్నాడో? వాడికి కూడా ఆఫీస్ ఉండదు, సో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాడు అనే దిగులు లేదు. ఇంట్లో కూర్చొని కాంట్రాక్ట్ కోసం కొటేషన్ సిద్ధం చేస్తుంటాడు. మరి సౌరవ్ తనేం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఒకసారి సౌరవ్కి కాల్ చేసి కూల్ చేయడం మంచిది అనుకుంది. అందుకే మొబైల్ తీసి చూసింది. అంబిక మెసేజ్ ఉంది. నేను కుందన ఆంటీ దగ్గర ఉన్నా, వ్రతం చేయాలి అనుకుంటున్నాము, డాడ్ ఆఫీస్లో ఉన్నారు అని అంది. స్వీటీ తల్లి మెసేజ్కి రిప్లైగా ఓకే మామ్, గుడ్ మార్నింగ్ అని టైప్ చేసి పెట్టి సౌరవ్కి ఫోన్ చేసింది. నైట్ అంతా నిద్రపోకుండా కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న సౌరవ్ స్వీటీ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఫుల్ హ్యాపీ అయిపోయి వావ్ అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ స్వీటీ, నువ్వు నాకు ఫోన్ చేశావు, నిజంగా గ్రేట్ అన్నాడు. స్వీటీ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అదేంటి సౌరవ్ అలా అంటావు? మన ఫ్రెండ్స్ అని నువ్వే అన్నావుగా, మరి అలాంటప్పుడు నేను కూడా నీకు ఫోన్ చేస్తుండాలిగా, ఊరికే గుడ్ మార్నింగ్ చెప్దామని చేశా అంది. సౌరవ్కి ఆమె ఫ్రెండ్స్ అన్న మాట నచ్చలేదు. అయినప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ కళ్ళెగరేస్తూ ఓకే స్వీటీ చెప్పు అన్నాడు. ఆమె అర్థం కానట్టు ఏం చెప్పాలి అని అడిగింది. సౌరవ్ నవ్వుతూ గుడ్ మార్నింగ్, అదే చెప్పాలి అని చేశావుగా. హా అదే, గుడ్ మార్నింగ్ సౌరవ్, ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్ళావా? ఈరోజు సండే కదా. నేను కాలేజ్కి వెళ్ళలేదు, ఇప్పుడే నిద్ర లేచాను అంటుంది స్వీటీ. సౌరవ్ ఆమె అంత కూల్గా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు. నేను ఆఫీస్లో ఉన్నాను స్వీటీ, నైట్ ఇంటికి వెళ్ళలేదు, మావయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్ ఎలా అయినా నేను సాధించాలి కదా, లేదంటే నిన్ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ మిస్ అవుతానుగా, ఏంటి అంతేగా అన్నాడు సౌరవ్. స్వీటీ ఉలిక్కిపడి, సౌరవ్ ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు, నేనేమీ అలా అనలేదు కదా, మరెందుకు నువ్వు అలా మాట్లాడతావు? ఈ ఛాలెంజ్ లాంటిది వద్దు ప్లీజ్ అంటుంది స్వీటీ. సౌరవ్ అలాగే మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. అవును, నువ్వు అనలేదు నా కాంట్రాక్ట్ వస్తే ముద్దిస్తాను అని, కానీ నేను చెప్పానుగా కాంట్రాక్ట్ సాధించి నిన్ను ముద్దు పెట్టుకుంటా అని. నా మాట నిలుపుకోవాలంటే కష్టపడాలిగా, అందుకే నైట్ అంతా మేలుకొని కష్టపడుతున్నా. నేను ఇష్టపడుతున్న స్వీటీని ముద్దు పెట్టుకునేందుకు నువ్వు ఫిక్స్ అయిపో. రేపు ఇదే టైంకి కాంట్రాక్ట్ సాధించి నీ ముందుకు ఈ సౌరవ్ వస్తాడు అని, నిన్ను ముద్దు పెట్టుకొని తీరతాడు అని. ఓకే బాయ్, డిస్టర్బ్ చేయకు అంటే స్వీటీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు. ఆమెకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదేంటి సౌరవ్ చాలా సీరియస్గా అంటున్నాడు, అంటే తనకి కాంట్రాక్ట్ వస్తే నన్ను, ఓ నో, అయినా అలా ఎలా కిస్ చేస్తాడు? అంతా తనిష్టమా? నా ఇష్టంతో తనకి సంబంధం లేదా? నాకు ఇదేం నచ్చలేదు అని బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ విక్రమ్ని గుర్తు చేసుకుంటూ, ఇంతకీ మెంటల్ ఫెలో ఏం చేస్తున్నాడో, రేపు ఉదయం ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంది. కొంత సమయం గడిచింది. కాస్త రిలీఫ్ ఇస్తుందని వెళ్ళి ఫ్రెష్ అయ్యి షవర్ కింద స్నానం చేసి వచ్చింది.
నిన్న నైట్ ఏమీ తినలేదు, కానీ ఇప్పుడు కూడా ఆమెకు ఆకలి అనిపించలేదు. సౌరవ్ మాటలకి చాలా కంగారు కలుగుతుంది. అందుకే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి లైబ్రరీకి వెళ్దాం, కొన్ని బుక్స్ తీసుకుందామని అడిగింది స్వీటీ. రూప సరే అని స్వీటీ ఇంటికి వచ్చింది. అక్కడి నుండి ఇద్దరు స్వీటీ స్కూటీపై లైబ్రరీకి వెళ్తున్నారు. రూప స్వీటీ డల్గా ఉండడం చూసి నిన్నటి నుండి ఆమె అలాగే ఉంది అని, అడిగితే విషయం చెప్పడం లేదని ఫీల్ అవుతూ ఉంది. స్వీటీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ జస్ట్ ఒక్క రింగ్ అయింది అంతే. అప్పుడే స్వీటీ స్కూటీ బ్రేక్ వేసింది. బ్యాగ్లో ఉన్న స్వీటీ మోచేయి తగిలి ప్రెస్ అయ్యి ఫోన్ కాల్ అటెండ్ అయ్యింది. స్వీటీ గమనించలేదు. ఇద్దరు నడుచుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంటే రూప ఆమె చేయి పట్టుకుని, ఆగు స్వీటీ, ఇలారా కూర్చో, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు నిన్నటి నుండి ఇలా బాధపడుతున్నావు? మొన్న జరిగిన ఇన్సిడెంట్ వలన ఆ విని సారీ చెప్పింది అన్నావు. మీ బావ సౌరవ్ కూడా సారీ చెప్పాడు. ఇక మీద ఫ్రెండ్గా ఉంటా, నిన్ను ఇబ్బంది పెట్టను, నీ చదువు అయ్యే వరకు పెళ్లి టాపిక్ తీసుకురాను అన్నాడు అని చెప్పావు. ఇప్పుడు అంతా ఓకేగా, మరెందుకు ఈ కన్నీళ్ళు? ఆ ఫేస్ చూడు ఎంతలా వాడిపోయింది. ఏమైనా తిన్నావా? నాకు డౌట్గా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు అని స్వీటీని రూప అడిగింది. స్వీటీ తన ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకి బాధపడుతూ, అంతా గజిబిజిగా ఉంది రూప, నాకేం నచ్చడం లేదు. సౌరవ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు అదే నచ్చడం లేదు. వాడి పద్ధతి అస్సలు నచ్చట్లేదు. అరే, అంతా వాడిష్టమా? ఈ కాంట్రాక్ట్ సాధించి సౌరవ్ గ్రేట్ అనిపించుకుంటాడంట. ఆ తర్వాత వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటాడంట. ఛాలెంజ్ చేశాడు. నాకు చాలా భయంగా ఉంది రూప. ఈ ఛాలెంజ్ నేను చెయ్యలేదు, వాడే చేశాడు. వాడే డిసైడ్ అయ్యాడు నేను కాంట్రాక్ట్ సాధించి నిన్ను కిస్ చేస్తానని. అలా ఎలా నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేస్తాడు? వాడు నా బావైతే వాడికి అన్ని రైట్స్ ఉన్నట్టా? మొన్ననేగా మనం నీ చదువు అయ్యే వరకు ఫ్రెండ్స్గా ఉందామన్నాడు. ఒక్కరోజులో ముద్దు పెట్టడం, ఛాలెంజ్ చేయడం ఏంటి? నాకేం నచ్చలేదు, అందుకే బాధపడుతున్నా అంది స్వీటీ. అప్పుడు రూప, ఓ గాడ్ స్వీటీ, ఏంటిది? ఆ సౌరవ్ ఇలా ఉన్నాడు, మరీ ఇంత మొండితనమా? టూ మచ్ చేస్తున్నాడు. నువ్వు మీ డాడీకి విషయం చెప్పొచ్చుగా. లేదు రూప, డాడీకి సౌరవ్ అంటే చాలా ఇష్టం. రాక ఇండియా వచ్చాడు. తన చెల్లెలు రాకపోయినా ఆమె కొడుకు వచ్చాడని చాలా హ్యాపీగా ఉన్నారు. నా కారణంగా డాడ్ సంతోషం పాడు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఓపిక పడుతున్నా అని అంది స్వీటీ. రూప అర్థం చేసుకుని, ఇట్స్ ఓకే స్వీటీ, టెన్షన్ అవ్వకు. అయినా తనకు కాంట్రాక్ట్ రావాలిగా, అప్పుడు చూద్దాం, నువ్వేం టెన్షన్ అవ్వకు. స్వీటీ కళ్ళు తుడుచుకుంటూ, లేదు రూప, సౌరవ్ చాలా సీరియస్గా ఉన్నాడు. నైట్ అంతా ఆఫీస్లో కూర్చొని కాంట్రాక్ట్ కోసం వర్క్ చేస్తున్నాడంట. రేపు ఉదయం ఇదే టైంకి కాంట్రాక్ట్ సాధించి నిన్ను కిస్ చేస్తానని ఇందాకే చెప్పాడు. నాకు చాలా కంగారుగా ఉంది, అందుకే నీకు ఫోన్ చేసి పిలిచాను అని విషయం చెప్పింది. రూప అర్థం చేసుకొని, సరే రేపటి వరకు టైం ఉందిగా, ముందైతే వాడు కాంట్రాక్ట్ సాధించాలిగా, ఆ తర్వాత చూద్దాం. స్వీటీ కంగారుగా, అది కాదు రూప, ఒకవేళ వాడు కాంట్రాక్ట్ సాధిస్తే నాకెందుకో చాలా భయంగా ఉంది. వాడి మొండితనం చూస్తే అని ఇంకా ఏదో అనబోతూ విక్రమ్ గుర్తొచ్చినట్టు, అయినా మొండితనం ఉంటే సరిపోదు, దాంతోపాటు తెలివి కూడా ఉండాలిగా. తెలివి ఉన్నవారికి తెగింపు, నేర్పు, సమయస్ఫూర్తి, పట్టుదల ఉంటుంది. సౌరవ్కి ఉన్నదం కేవలం మొండితనం, అదొక్కటే గెలుపు తెచ్చిపెట్టదు. అందుకే ఈ కాంట్రాక్ట్ వేరొకరు గెలుస్తారు అనే ఆశ, నమ్మకం నాకుంది. అందుకే ఈ కాస్తైనా ధైర్యంగా ఉన్నాను. సరే, వాడి గొడవ వదిలే, మనం లైబ్రరీకి వచ్చింది బుక్స్ కోసం, సో వాటి సంగతి చూద్దాం రా అని చెప్పింది. రూప స్వీటీ మాటల వెనుక కారణం ఏమిటి అర్థం ఏదైతే ఏంటి, తను కాస్త ధైర్యంగా ఉంది, అంతే చాలు. మరీ ఓవర్ అయితే కేశవ్ అంకుల్కి విషయం నేనే చెప్తాను అనుకుంది రూప. అవతల లైన్లో చాలాసేపటి నుండి ఉన్న విక్రమ్ వాళ్ళ మాటలన్నీ విన్నాడు. అంతే, చాలా సీరియస్గా ఫోన్ ఆఫ్ చేసి, సౌరవ్? ఎవరి సౌరవ్? వాడేనా నీ కన్నీళ్లకు కారణం? చెప్తా వాడి సంగతి. వాడికి కాంట్రాక్ట్ కావాలా? నిన్ను ముద్దు పెట్టుకుంటాడా?
అంత లేదు, నేను చూస్తాను ఎలా వాడికి కాంట్రాక్ట్ వస్తుందో, ఎలా నిన్ను ముద్దు పెట్టుకుంటాడో, ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వాడు పారిపోయేలా చేస్తాను. ఈ విక్రమాదిత్య అంటే ఏంటో వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. స్వీటీ, నీకు నాపై నమ్మకం ఉంది, నేను ఈ కాంట్రాక్ట్ సాధిస్తాను అని ఆశ ఉంది. నువ్వు నేరుగా చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా, నాకు అది చాలు అని చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఆమె కన్నీళ్లు గుర్తు చేసుకుంటూ, నేను అడిగితే ఎందుకు ఇదంతా చెప్పలేదు, పొగరు కదా, నువ్వెందుకు చెప్తావు, ఆ అమ్మాయికి చెప్పి నాకు చెప్పలేదు, చూసావుగా, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నా, దట్ ఈస్ విక్రమాదిత్య అని పిడికిలి బిగిసింది. మరింత పంతం పెరిగింది విక్రమ్కి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రస్తుతం విక్రమ్కి మ్యాటర్ ఏంటో తెలిసింది. మరోవైపు విక్రాంత్ ఇండియా వస్తున్నాడు. మరి విక్రమ్కి సౌరవ్ ఎవరో తెలిస్తే, విక్రమ్ విక్రాంతికి కనిపిస్తే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి ఈ సిరీస్ గురించి, అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అసలు కాంట్రాక్ట్ ఎవరికి వస్తుంది? సౌరవ్కి వస్తుందా, విక్రాంత్కి వస్తుందా? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.